జిన్నాతులు ఒక రాత్రికి రాత్రి ఏ విధంగా నిర్మించారు ఈ అందమైన మస్జిద్? ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్ షరీఫ్లో జిన్నాతుల గురించి వ్రాయబడి ఉన్నది. కొంతమంది ఏమంటారంటే జిన్నాతులు మనతో పాటే తిరుగుతుంటారని, కొంతమంది ఏమంటారంటే స్వర్గంలో ఉన్నారు అంటారని, అవసరాన్ని బట్టి భూమి మీదకు వస్తూ ఉంటారని, జిన్నాతులను జిన్ అని కూడా అంటారు. ఈ భూలోకంలో అందమైన మస్జిదులు చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని మస్జిదులను జిన్నాతులు నిర్మించారు. మలేషియాలో కేవలం ఒక రాత్రిలో అందమైన మస్జిద్ ని నిర్మించారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. అయితే కొంతమంది ఏమంటారంటే భారతదేశంలో కూడా జిన్నాతులు మస్జిద్లు నిర్మించారని. వాటి గురించి కూడా తెలుసుకుందాం. మలేషియాలో మలంగ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో మలంగ్ మస్జిద్ అనే పేరుతో ఒక మస్జిద్ ఉంది. అయితే అక్కడ జనాలు ఏమంటారంటే ఒకే రాత్రిలో ఈ మస్జిద్ను జిన్నాతుల ద్వారా నిర్మించబడింది అని. ఈ మస్జిద్ నిర్మించి ఎంతో కాలం అవ్వలేదు. ఇది 1991లో, అంటే 3 దశాబ్దాల క్రితం ఈ మస్జిద్ యొక్క నిర్మాణం జరిగింది. ఇక్కడ స్థానికులు ఏమంటారంటే మేము రాత్రి పడుకునే ముందల ఎటువంటి మస్జిద్ నిర్మాణము లేదు. అయితే తెల్లవారుజామున లేచి చూసేసరికి ఇక్కడ ఒక మస్జిద్ నిర్మించబడి ఉన్నది. మనుషుల ద్వారా ఇంత అందమైన మస్జిద్ని ఒక రాత్రిలో నిర్మించడం సాధ్యం కాదు. భగవంతుని ఆజ్ఞతో ఆ జిన్నాతులు రాత్రికి రాత్రి ఈ అందమైన మస్జిద్ను నిర్మించి ఉంటారని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. లోపల మరియు బయట ఈ మస్జిద్ చూడటానికి ఎంతో అందంగా నిర్మించబడి ఉంది. ఈ మస్జిద్ను నిర్మించడం మోడర్న్ ఆర్కిటెక్ట్ వల్ల కూడా అవ్వదు. ఎందుకంటే ఎంతో బరువైన రాళ్లను నిర్మాణానికి ఉపయోగించారు ఇందులో, మరియు వాటిని అతికించడం సాధ్యం కాని పని. మస్జిద్ యొక్క లోపల బయట చిన్న చిన్న ఆకృతులతో చెక్కబడిన నిర్మాణం ఉన్నది. ఇలాంటి చిన్న చిన్న ఆకృతి నిర్మాణాలు మానవుల వల్ల సాధ్యం కాదు. ఇవి వాళ్ల వల్లనే సాధ్యం. ఈ మస్జిద్ నిర్మాణాన్ని చూసి ఎవరైనా మంత్రముగ్ధులై చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇండోనేషియాకి వచ్చే యాత్రికులు కంపల్సరీగా ఈ మస్జిద్ ని చూసి వెళ్తారు. జిన్నాతులు నిర్మించిన ఈ మస్జిద్ ను మొదటిసారి ఎవరైనా చూస్తే ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండిపోవలసిందే. చాలా మంది ఫజర్ నమాజ్ ఒక వేళలో వెళ్ళి, అంటే తెల్లవారుజామున వెళ్ళి సాయంత్రం అనగా ఇషా సమయంలోనే బయటికి వస్తారు. ఈ మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత ఎంతో మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుందట. ఈ మస్జిద్ లో ఉన్నంతసేపు ఈ లోకానికి సంబంధించిన టెన్షన్స్ అన్ని మర్చిపోతారట. అంత ప్రశాంతంగా ఉంటుందంట ఈ మస్జిద్ లో. ఈ మస్జిద్ నిర్మాణాన్ని చూసిన తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఈ మస్జిద్ నిర్మాణం మానవుల వల్ల కాదని, ఏదైనా అదృశ్య శక్తుల వల్లనో వేరే లోకం నుంచి వచ్చిన వాళ్ళ వల్లనో ఈ నిర్మాణం పూర్తి అయి ఉంటుందని. ఇక్కడ ఉండే స్థానికులు ఏమంటున్నారంటే ఈ మస్జిద్ నిర్మాణం జిన్నాతులు రాత్రి మొదలుపెట్టి ఉండొచ్చని, తెల్లవారుజామున దాకా అందరూ కలిసి కష్టపడి పని ఆపేసి వెళ్ళిపోయి ఉంటారని. తెల్లవారేసరికి, ఎందుకంటే జిన్నాతులు సామాన్య మానవులకు కనిపించరు. వారు తెల్లవారుజామున దాకా పని పూర్తి చేసుకొని వెళ్తుండగా గుమ్మత్ పని మిగిలిపోయింది. అయితే తెల్లవారు చూసేసరికి ఆ మస్జిద్ యొక్క నిర్మాణం చూసి ఆశ్చర్యచకితులవుతారు. కానీ ఇప్పటికి కూడా ఇక్కడున్న ప్రజలు ఎవరు కూడా ఆ గుమ్మతును నిర్మించలేకపోయారు. అది జిన్నాతుల ద్వారా నిర్మించబడిన మస్జిద్ కాబట్టి అందులో ఉన్న పనితనం వాళ్ళు అనగా మానవులు చూపించలేకపోయారు. ఒకవేళ ఆ మస్జిద్ నిర్మాణం జోలికి ఎవరైనా వెళితే జిన్నాతుల వల్ల ఏదైనా కీడు జరుగుతుందేమోనని ఆ గుంబస్ జోలికి వెళ్ళలేదు. ఈ మస్జిదే కాకుండా జిన్నాతులు కొన్ని మస్జిద్లు కూడా నిర్మించి ఉన్నారని భావిస్తున్నారు. జెరూసలంలోని మస్జిదే అక్సా నిర్మాణంలో కూడా జిన్నాతులు భాగస్వామ్యం ఉందని, భారతదేశంలో ఉత్తరప్రదేశ్ గంగా నది తీరాన ఒక మస్జిద్ నిర్మించబడి ఉంది. ఈ మస్జిద్ నిర్మాణం జరిగి దాదాపుగా 150 సంవత్సరాలు అయిందట. ఈ మస్జిద్ నిర్మాణం కూడా జిన్నాతులు ఒక రాత్రిలోనే చేశారట. ఉత్తరప్రదేశ్లోనే ఇంకొక ప్రాంతం ఉంది, దాని పేరు సర్ధనా. అక్కడ కూడా మస్జిద్ నిర్మించి 550 సంవత్సరాలు అయిందట. గుజరాత్లోని ఆనంద్ నగర్ జిల్లాలో థంబాత్ అనే ప్రాంతంలో జామా మస్జిద్ ను కూడా జిన్నాతులే నిర్మించారు. 1325లో జరిగిందట. మంచి కళాకృతులతో, ఎత్తైన స్తంభాలతో ఈ మస్జిద్ నిర్మాణం జరిగింది. ఇక్కడి స్తంభాలను ఎవరు కూడా లెక్కించలేరట. ఈ మస్జిద్ యొక్క నిర్మాణం బీహార్లోని మణిహారి నది ఒడ్డున 2 మస్జిద్లు, జార్ఖండ్లోని పీర్పైంతిలో కూడా ఒక మస్జిద్ ఉందంట. ఆ మస్జిద్ గురించి ఇప్పటికీ ప్రజల్లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. హైదరాబాదులో ఎంఐఆర్ ముహమ్మద్ సాహిబ్ మస్జిద్ అని ఒకటి ఉన్నది. అది ప్రపంచంలోనే అతి చిన్న మస్జిదు. దీని నిర్మాణం జరిగి 350 సంవత్సరాలు అయిందట. ఢిల్లీలోని మెహరోలి ప్రాంతంలో జమాలి కమాలి మస్జిద్ అని ఒకటి ఉన్నది. అక్కడ సాయంత్రం పూట జనులెవరిని కూడా మస్జిద్లోనికి ప్రవేశం నిషిద్ధం చేశారు. ఎందుకంటే జిన్నాతులు సాయంత్రం పూట అక్కడ నమాజ్ చదువుతారట. అక్కడే జమాలి కమాలి వారి సమాధులు కూడా నిర్మించబడి ఉన్నాయి. అక్కడి ప్రాంత ప్రజలు కొన్ని నీడలను కూడా ఆ మస్జిద్ ప్రాంతంలో చూశారట.
కానీ అవి ఎంతవరకు నిజమో మనం చెప్పలేము కదా. ఎందుకంటే ఎవరు ఈ అతీత శక్తుల్ని చూడలేదు. దీని గురించి చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. సైన్స్ అయితే దీన్ని అసలు నమ్మదు కూడా. సైన్స్ ఇలాంటి విషయాలు నమ్మినా నమ్మకపోయినా కూడా అతీత శక్తులు వాటి ఉనికిని చాటుతూ ఉంటాయి. ఎందుకంటే లోకంలో జిన్నాతులు నిర్మించిన మసీదులు చాలానే ఉన్నాయి. జిన్నాతులు 5 పూట్ల నమాజు తప్పకుండా చేస్తాయి. జనసంచారం లేని చోట పాడుబడిన మస్జిద్లలో ఈ జిన్నాతులు నమాజులు చదివి వాటి ఉనికిని చాటుతూ ఉంటారు. ఇంతకు మీరు జిన్నాతుల యొక్క అస్తిత్వాన్ని, ఉనికిని ఉన్నాయా లేవా అనే విషయాన్ని నమ్ముతున్నారా లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ మరియు షేర్ తప్పకుండా చేయండి. మిత్రులారా, ఈ వీడియోను ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా చేయబడినది. మిత్రులారా, మళ్ళీ కలుద్దాం మరి ఒక కొత్త వీడియోతో. ధన్యవాదాలు.